ఆ చేతుల్లో మంటలో ఎలా చేతులు నలుపుకుంటుందో చూడండి. భార్య భర్తల మధ్యలో గొడవలు, భార్య భర్త మధ్య గొడవలు పుట్టించా నువ్వేనా? నేనే. కలిసి ఉండొద్దు, వాళ్ళు కలిసి ఉండదా? ఉండొద్దు. వాళ్ళు విడాకులు ఇప్పిస్తావా? ఇప్పిస్తా. ఎంతమంది ఉన్నారు ఈ ఒంట్లో? మీరు ఎంతమంది? ఇద్దరు ఉన్నారా? ఇద్దరు దయ్యాలు ఉన్నారా? మరి వీళ్ళకి నొప్పులన్నీ పుట్టించి ఈయన మంచాన పడేద్దాం అనుకుంటున్నావా? పడేద్దాం అనుకుంటున్నా. వీళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా బతకడం నీకు ఇష్టం లేదు. ఇష్టం లేదు. ఇక బయటికి రా. నోరు తెరవా. సంఖ్యలను ఖడ్గం తెంచి వేస్తుంది. దయ్యాలు యేసుక్రీస్తు నామంలో బయటకు వచ్చేస్తున్నా. మొత్తం కూడా తలనొప్పి, భుజాల నొప్పి, నడునొప్పి, ఏ నొప్పులైతే ఉన్నాయో మొత్తం సర్దేసుకొని వెళ్ళిపోతున్నా. ఇక ఎన్నడూ ఒంట్లో ఉండొద్దు. ఇవి కుటుంబ దురాత్మలు. ఏసే నమ్ముకోవడం వాడికి ఇష్టం లేదు. చూడండి, ఇక మొత్తం అది సర్దేసుకుంటుంది యేసుక్రీస్తు నామంలో. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? ఒళ్ళంతా ఎలా ఉందమ్మా? ఇప్పుడు కొంచెం హల్కగా ఉంది. ఏమైనా నొప్పి ఉందమ్మా? ఏమైనా ఒంట్లో ఏమైనా నొప్పి ఏమైనా ఉందా? ఎక్కడ కూడా నొప్పి లేదు. భుజాల నొప్పి ఉందా? లేదు. తలనొప్పి ఉందా? లేదు. ఎన్నాళ్ళ నుంచి ఉండమ్మా నొప్పులు? ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయి? 6 నెలల నుంచి ఉంది. 6 నెలల నుంచి ఈ నొప్పులు ఉన్నాయి. ఈ నొప్పులను విడిచేసి వెళ్ళిపోయినాయి. గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒంట్లో ఉన్న దురాత్మలు నోరు తెరవా. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. గట్టిగా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. గట్టిగా అరుస్తూ కాలిపోతున్నా. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. చూడండి, ఆ దయ్యం ఎలా గిరిగిరా తిరుగుతుందో చూడండి. ఒంట్లో ఉన్న దురాత్మలు యేసుక్రీస్తు నామంలో నోరు తెరవా. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామంలో ఒంట్లో ఉన్న దుష్ట శక్తులు కాలిపోతున్నాయి. మంత్ర శక్తులు కాలిపోతున్నాయి. ఎవరు నీవో? ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నావు? ఈ బిడ్డ చంపాలనుకుంటుంది నువ్వేనా? చంపాలనుకుంటున్నావా? ఎందుకు? ఈ వెంట నీకు ఇష్టం లేదా? ఇష్టం లేదు. ఎన్నాళ్ళ నుంచి చంపాలని ప్రయత్నం చేస్తున్నావు? ఎంతకాలం నుంచి? 6 నెలల నుంచి ఈ వెంట పడుతున్నావు. ఇవన్నీ చంపాలని చెప్పేసి 6 నెలల నుంచి నువ్వు ట్రై చేస్తున్నావు. ఇప్పటిదాకా ఎలా ప్రయత్నం చేశావు? ఇప్పటిదాకా ఏం ప్రయత్నం చేశావు? నొప్పులు ఈ ఒంట్లో నొప్పులు పెట్టింది నువ్వేనా? ఏ నొప్పులు పెట్టావు? మోకాల నొప్పులు. ఇంకా అరికాల నొప్పులు. ఇంకా నడుములు ఎవరు రాకుండా చేసి నువ్వేనా? నువ్వే చేసావు. నేనే చేశాను. దయచేసి మీకు కూడా లిస్ట్ ఉంటే చూసుకోండి. సైతాను మిమ్మల్ని పీడిస్తున్న విషయం తెలుసుకోవాలి. ఇంకేం చేస్తున్నావు? భుజాల నొప్పులు పెట్టింది నువ్వేనా? నువ్వే పెట్టావు. ఇంకా ఏ నొప్పులు పెట్టావు? మెడ నొప్పులు. మెడ నొప్పులు కూడా పెట్టా. తలనొప్పి. ఇవన్నీ నొప్పులు నువ్వే పెడుతున్నావా? నువ్వే ఇస్తున్నావా? నువ్వే ఇస్తున్నావు. మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు నువ్వేనా? నువ్వే చేస్తున్నావు. ఎలా మనశ్శాంతి ఎలా లేకుండా చేస్తున్నావు? ఏ విధంగా మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు? నిద్ర పట్టదా? నిద్ర పట్టకుండా చేస్తా నువ్వేనా? నువ్వే చేస్తున్నావా? నిద్ర పట్టకుండా చేస్తా నువ్వే చేస్తున్నావు. ఇంకా ఇంట్లో ఏం చేస్తున్నావు? మనశ్శాంతి లేకుండా చేస్తా నువ్వే చేస్తున్నావు. ఎందుకు? ఈమె చంపాలని చూస్తున్నావా? చంపాలని పగలు భార్య భర్తల మధ్యలో గొడవలు పుట్టించా నువ్వేనా? సైతాన్ నువ్వేనా? నువ్వు ఏ ఊరు సైతాన్వి? ఏ ఊరు నీది? ఏ ఊరు సైతానా? ఎక్కడన్నా ఏ ఊరు నుంచి వచ్చావు? ఇక్కడనే వాళ్ళున్న దగ్గరనే. వాళ్ళున్న దగ్గర ఉంటావా? ఉంటాను. అక్కడే ఉంటావా? వీళ్ళ భార్య భర్త మధ్య రోజు గొడవ పుట్టిస్తున్నావా? ఏదో ఒక విషయంలో గొడవలు పెట్టేది నువ్వేనా? మనశ్శాంతి లేకుండా వాళ్ళ మనశ్శాంతి ఉండదా? వాళ్ళు కలిసి ఉండొద్దా? వాళ్ళు కలిసి ఉండొద్దా? వాళ్ళు విడాకులు ఇప్పిస్తావా? ఇప్పిస్తావా? ఫ్రీగా ఇప్పిస్తావా? సైతాన్ ఫ్రీగా విడాకులు ఇప్పిస్తుందంట. ఎంతమంది ఫ్రీగా విడాకులు కావాలి? సైతాన్ ఉంటుంది ఫ్రీగా విడాకులు ఇప్పిస్తా ఉంటుంది. సైతాన్ ఫ్రీగా ఇప్పిస్తావా? నీ ఉచిత పథకం ఫ్రీగా విడాకులు. ఎంతమందికి ఫ్రీగా విడాకులు కావాలి?
సైతాన్ ఎందుకు? వాళ్ళు కలిసి ఉంటే నీకు వచ్చే బాధ ఏంటి సైతానా? నేను ఓర్వలేకపోతున్నా. నువ్వు ఓరలేకపోతున్నా. వాళ్ళు భార్య భర్త కదా, ఏదో పక్కింటోతో పొరిగింటోతో అంటే ఒకళ్ళ మీద ఆధారకుండా బతుకుతున్నారు. వాళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా బతుకుతున్నారా? వాళ్ళ బతికేదో వాళ్ళు బతుకుతా ఉన్నారు. మరి సైతాన్ నీకేం బాధ? ఎందుకో నాకు అనిపిస్తలేదు వాళ్ళు మంచిగా ఉండాలి. వాళ్ళు మంచిగా ఉండవు నీకు బాగా అనిపిస్తలేదా? వాళ్ళు మంచిగా ఉండొద్దా? ఉండొద్దు. వాళ్ళు ఎప్పుడు కూడా కొట్టుకొని చావాలా? కొట్లాట ఉండాలి. వాళ్ళు రోజు కొట్టుకుంటే నీకేమనిపిస్తుంది? భార్య భర్త రోజు కొట్టుకుంటే నీకేమనిపిస్తుంది? నాకు ఆనందం నీకు ఆనందమా? నీకు సంతోషం అనిపిస్తుందా? అనిపిస్తుంది. వాళ్ళు కొట్టుకుని తిట్టుకుంటుంటే నీకు పక్క నుండి నువ్వేం చేస్తావు? నువ్వు ఆనందిస్తావా? ఆనందిస్తా. నువ్వు డాన్స్ కూడా వేస్తావా? చేస్తానో చేయనో నాకు తెలుసు. నీకు తెలుసు. మరి నీకేం తెలుసు? నాకు కూడా తెలుసు. ఈ సైతాను భార్య భర్తలు కొట్టుకుంటుంటే ఇది డాన్స్ చేసే దయ్యం ఇది. ఈ సైతాను ఎప్పుడు ఈ సంవత్సరం ఇప్పిద్దాం అనుకుంటున్నా విడాకులు? లేదు, ఎప్పుడో ఇప్పిస్తా నేను. ఎప్పుడో ఇప్పిద్దాం అనుకుంటున్నా. మరి ఎందుకు ఇప్పించలేకపోతున్నా? మరి ఏమో నాతో అయితలేదు. నీతో అయితలేదా? నీ శక్తి సరిపోతలేదా? సరిపోతలేదు. నీ బలం సరిపోతలేదా? ఎంతమంది ఉన్నారు ఈ ఒంట్లో? మీరు ఎంతమంది? ఇద్దరు ఉన్నారా? ఇద్దరు దయ్యాలు ఉన్నారా? ఇద్దరు దయ్యాలు. మీ శక్తి సరిపోతలేదా? మరి సేనా దయ్యాలు పిలిపించుకుంటావా? ఇంకా మీ దోస్తులు ఈ సేనా దయ్యాలు పిలిపించుకొని ఇంటిని సపరేట్ చేయడం కోసం పిలిపిస్తావా? వద్దా? నువ్వే చేస్తావా? కొంచెం నియతుకుంటుంది కాబట్టి ఎటు అసలు సాగుతలేదు నాకు. నియతుకుంటుంది కాబట్టి సాగడం లేదా? అంటే నియతు కంటే ఏంటి? చర్చికి వెళ్తుంది. చర్చికి వెళ్తారా? చర్చికి వెళ్తే నీ పనులు సాగుతలేవా? సాగుతలేవు. మరి చర్చికి మానేసి ఇప్పుడు సండే పూట కొత్త సినిమా వచ్చింది, మా టీవీలో జీ టీవీలో కొత్త సినిమా వచ్చింది. సినిమా చూసుకున్న ఉంటే చర్చి కూడా మానేస్తే నీ ఆటలు సాగుతాయా? సాగిగానే ఆమె సండే ఎక్కువ శాతం ఉండలేదు. సండే ఇంట్లో ఉండరు, చర్చికి వెళ్ళిపోతారు. పోతా అనుకుంటది. పోతా చర్చికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి వచ్చే వరకు నాది సరిపోతలేదు నాది. నీ శక్తి సరిపోదు. చర్చికి వెళ్తున్నా సరిపోదు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఈమె చర్చి కూడా మానేస్తుంది అనుకో, అప్పుడు నీ శక్తి సరిపోతుందా? సరిపోతుండొచ్చు. ఈ ఇంట్లో ఉండి ఇన్ని సమస్యలు పుట్టిస్తున్నావు. మరి వీళ్ళకి నొప్పులన్నీ పుట్టించి ఈమె మంచాన పడేద్దాం అనుకుంటున్నావా? పడేద్దాం అనుకుంటున్నా. వీళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా బతకడం నీకు ఇష్టం లేదు. వీళ్ళు మంచిగా హ్యాపీగా బిర్యానీ తెచ్చుకొని తిని తినడం నీకు ఇష్టం లేదు. వాళ్ళు హ్యాపీగా భార్య భర్త బిర్యానీ తెచ్చుకొని తింటుంటే నీకు బాధ వేస్తుందా? బాధనే అనిపిస్తుందా? వాళ్ళు రోజు కొట్టుకొని టామే జెరీలా కొట్టుకుంటుంటే నీకు సంతోషం అనిపిస్తుంది, పండుగ అనిపిస్తుంది. వీళ్ళు బాగా పడడం నీకు ఇష్టం లేదు. చూసారండి, ఇది సైతాన్ అండి. ఈ సైతానికి ఏంటంటే వేరే వాళ్ళు బాగుపడడం ఇష్టం లేదు, కుటుంబం బాగుపడడం ఇష్టం లేదు, వేరే సంఘాలు బాగుపడడం సైతానికి ఇష్టం ఉండదు. ఆ సైతాన్ ఎవరిలో ఉంటుందో ఇదే దుర్బుద్ధి. దాని లక్షణాలు ఏంటో మీకు చూపిస్తున్నాను, చెప్తున్నారండి. గమనిస్తున్నారా? అది అన్ని నొప్పులు ఇచ్చేది అదే. మరి ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు? ఈ సంవత్సరం ఏం చేస్తావు? కొత్త సంవత్సరం వచ్చింది, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏమి అలా ఇంకా అంతం పడదాం అనుకుంటున్నా. అంతం చేద్దాం అనుకుంటున్నా. మరి ఏ ప్లాన్ ఇస్తావు మరి ఈ సంవత్సరం? పని చేస్తే పైసలు బరకత్ ఇస్తలేను. బరకత్ ఇస్తలేవా? పైసలు లేకుండా డబ్బులు వస్తున్నాయి కానీ పైసలు లేకుండా ఇస్తావు నువ్వేనా? పిల్లలకి ఏదో ఒక జబ్బు లాగా ఇస్తున్నా నేను. నువ్వే ఇస్తున్నావా? పిల్లలకి జబ్బులు ఇచ్చి హాస్పిటల్ తీసుకెళ్లి ఈ ఆసుపత్రి ఖర్చులు చేస్తావు నువ్వేనా? ఎన్ని మందులు పెట్టినా వార్తలేదు వాళ్ళకు. ఎన్ని మందులు పెట్టినా వాళ్ళు తగ్గడం లేదు. వాళ్ళకి వచ్చే డబ్బులన్నీ హాస్పిటల్ పాలు చేస్తున్నావా? చేస్తున్నా. నువ్వేనా? నువ్వే వాళ్ళకు పైసా మిగలకుండా ఏదో నొప్పి రోగం కలిగించి హాస్పిటల్ తీసుకెళ్లి ఖర్చు పెట్టిస్తున్నావు. వచ్చిన డబ్బులన్నీ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాయి. నువ్వు అలా చేస్తున్నావు, నువ్వే చేస్తున్నావు. ఏది వాళ్ళు బాగుపడడం నీకు ఇష్టం లేదు. సైతాను బయటికి రా. యేసయ్య అంటున్నాడు, వీళ్ళు బాగుపడడం నాకు ఇష్టమని ప్రభు సెలవిస్తున్నాడు. వీరు పైకి రావడం నాకు ఇష్టమని ప్రభు సెలవిస్తున్నాడు. వీళ్ళు నా కొరకు గొప్ప సాక్షులుగా ఉండడం నాకు ఇష్టమని ప్రభు సెలవిస్తున్నాడు. ఇక నీ టైం అయిపోయింది, ఇక బయటికి రా. నోరు తెరవా. ఒంట్లో ఉన్న దయ్యాలు వరుస్తూ బయటకు వచ్చేస్తున్నావు ఫాస్ట్ గా. ఇక చూడండి ఆ దయ్యాలు ఎలా బయటకు వచ్చేస్తా చూడండి. దూతలు ఒక ఖడ్గం ఆ పక్క నిలబడి ఆమె చుట్టూ ఉన్నటువంటి సంఖ్యలను ఆ ఖడ్గం తెంచి వేస్తుంది. చూడండి, ఖడ్గం తెంచి వేస్తుంది. సంఖ్యలను ఖడ్గం తెంచి వేస్తుంది. వరుస్తూ బయటకు వచ్చేస్తున్నావు వాంతి రూపంలో, ఫాస్ట్గా వాంతి రూపంలో నోట్ తెరిచి బయటికి వెళ్ళిపోతుంది. చూడండి, దయ్యాలు యేసుక్రీస్తు నామంలో బయటకు వచ్చేస్తున్నాను. ఇక ఈ బిడ్డ వంటలో ఉండదు.
భుజాల నొప్పులు, ఇక నీ స్పెషల్ ప్యాకేజ్ మొత్తం కూడా తలనొప్పి, భుజాల నొప్పి, నడు నొప్పి, ఏ నొప్పులు అయితే ఉన్నాయో మొత్తం సర్దేసుకొని వెళ్ళిపోతున్నా. యేసుక్రీస్తు నామములో కాలిపోతున్నా. చూడండి, కాళ్ళల్లో చేతుల్లో మంటలు, పాతాల పత్ని గంధకాలు తిరుగుతున్నాయి. తిరుగుతున్నాయి. చేతుల్లో మంటలు, ఎలా చేతులు నలుపుకుంటుందో చూడండి. మంటలో చేతుల్లో కాలిపోతున్నా. నీ శక్తులన్నీ కాలిపోతున్నాయి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బయటకు వచ్చేస్తున్నా. ఇక అలాగే వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతున్నా. నోటి ద్వారా వరుస్తూ వెళ్ళిపోతున్నా. ఇక ఎన్నడూ ఈ వంటలో ఉండొద్దు, ఎన్నడూ ఈ వంటలో ప్రవేశించొద్దు. చూడండి ఎలా వెళ్ళిపోతుందో చూడండి. అవి కుటుంబ దురాత్మలు. ఇవి కుటుంబ దురాత్మలు. ఏసై నమ్ముకోవడం వాడికి ఇష్టం లేదు. ఇక వెళ్ళిపోతున్నా. ఇంటికి దేవుడు ఏసయ్యే, ఏసయ్యే. ఫాస్ట్గా నేను 3 అని కౌంట్ చేస్తాను. 3 అని లోపల వెళ్ళిపోతున్నావు. ఫాస్ట్గా 1. చూడండి, ఇక మొత్తం అది సర్దేసుకుంటుంది, మొత్తం సర్దేసుకుంటుంది. ఇక నీ నొప్పులన్నీ సర్దేసుకుంటున్నావు. 2. లోపల మొత్తం కూడా అది సర్దేసుకుంటుంది. ఇక 3 అంటుండగా విడిచేసి వెళ్ళిపోతున్నావు. 3. ఇక అలాగే విడిచేసి వెళ్ళిపోతున్నావు. ఇక ఎన్నడూ బిడ్డ ఒంట్లో ప్రవేశించొద్దు. ఎస్, మొత్తం వెళ్ళిపోతుంది, మొత్తం వెళ్ళిపోతుంది. అలాగే యేసుక్రీస్తు నామములో ఎస్, గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా గట్టిగా ఎస్ చప్పట్లు కొట్టి ఉచ్చరించి సే హల్లెలూయా. లేచి నడిచి ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్, మొత్తం నొప్పులన్నీ కూడా విడిచేసి వెళ్ళిపోతాయి. నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు. చూడండి, ఇప్పుడు చూడండి, ఒక దూత వెనుక తిరుగుతా ఉన్నాడు. నడవండి, యేసుక్రీస్తు నామములో నడవండి అమ్మా, నడవండి. ఇప్పుడు నా చెయ్యి చూడండి అమ్మా. ఇప్పుడు నా అరే చెయ్యి చూడండి. నా చేతుల్లోంచి ఒక అగ్ని ఎలా టచ్ చేస్తుందో చూడండి. అగ్ని, యేసయ్య నా చెయ్యిని యేసయ్య చెయ్యిగా వాడుతున్నాడు. నా చేతుల్లోంచి వచ్చేటువంటి అగ్ని ఆవిడ ఎలా షేక్ చేస్తుందో చూడండి. అగ్ని ఎలా టచ్ చేస్తుందో చూడండి. చేతుల్లో నుంచి అగ్ని ఆమెను టచ్ చేస్తుంది. అగ్ని యేసుక్రీస్తు నామములో అగ్ని టచ్ చేస్తుంది. చూడండి, అగ్ని టచ్ చేస్తుంది. యేసు నామములో మొత్తం నొప్పులని విడిచేసి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు కాళ్ళు చేతులు ఒకసారి జాడించి చెక్ చేసుకొని చూసుకోండి అమ్మా. ఎస్, కాళ్ళు చేతులు ఒకసారి జాడించి చెక్ చేసుకోండి. కాళ్ళు చేతులు జాడించండి. ఇప్పుడు కాళ్ళు ఇంకోసారి జాడించాను అమ్మా. ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? మీకు నొప్పులు ఉన్నాయి చూడమ్మా, తలనొప్పి కానీ, భుజం నొప్పి కానీ, ఇవి మొద్దువారినట్టు చేతులు. సవిషయంగా పనిచేస్తే ఇప్పుడు ఏమైనా నొప్పి ఉందో చెక్ చేసుకోండి. ఏమైనా నొప్పి కానీ ఏదైనా ఉందో చూసుకోండి. ఒళ్ళంతా ఎలా ఉందమ్మా? ఇప్పుడు కొంచెం హల్కగా ఉంది. ఏమైనా నొప్పి ఉందమ్మా? ఏమైనా ఒంట్లో ఏమైనా నొప్పి ఏమైనా ఉందా? ఎక్కడ కూడా నొప్పి లేదు. భుజాల నొప్పి ఉందా? లేదు. తలనొప్పి ఉందా? లేదు. తగ్గిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి. ఎన్నాళ్ళ నుంచి ఉండమ్మా నొప్పులు? ఎన్నాళ్ళ నుంచి ఉన్నాయి? 6-7 నెలల నుంచి. 6 నెలల నుంచి ఉంది. 6 నెలల నుంచి ఈ నొప్పులు ఉన్నాయి. ఎస్, ఈ నొప్పులను విడిచేసి వెళ్ళిపోయినాయి. ఎస్, గట్టిగా చప్పట్లు కొట్టి, గట్టిగా ఎస్, గట్టిగా ఎస్ చప్పట్లు కొట్టి ఉత్సహించి గట్టిగా ఎస్ చెప్పండి, గట్టిగా హల్లెలూయా.